హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనిసి టెక్ వరల్డ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ రకమైన వీడియోస్ చేస్తే యూట్యూబ్ లో డబ్బులు రావు అనేది టాపిక్ అండి. యూట్యూబ్ లో మనం కొన్ని టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే అసలు మనకు ఇన్కమే రాదు. అది మీకు తెలుసా? ఎస్, మీరు విన్నది నిజమే. కొన్ని స్పెసిఫిక్ కంటెంట్స్ ఉంటాయి, వాటి మీద మనం వీడియోస్ చేస్తే అసలు మనకు ఇన్కమే రాదు. ఆ టాపిక్స్ ఏంటి, వాటి మీద వీడియోస్ చేస్తే ఏమవుతుంది, అసలు ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే ఇన్కమ్ ఎందుకు రాదు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్తాను. మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి, లేదంటే మీకు ఇన్కమ్ రాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఈ వీడియోలో ఎలాంటి టాపిక్ చేస్తే మనకు డబ్బులు రావో తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి టాపిక్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుందో కూడా చెప్తాను. సో దట్ ఇంకా మంచి క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకేనా? లాస్ట్ లో చెప్పబోయేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1 ఏంటంటే టైం పాస్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నో రెవెన్యూ. టైం పాస్ రీల్స్, షార్ట్స్, స్కిట్స్ ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఫన్నీ డబ్బింగ్, మూవీస్ ఇన్ షార్ట్స్ వీటిని రీక్రియేట్ చేయడం, ట్రెండింగ్ రీల్స్ కాపీ చేయడం ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఓకేనా? వైరల్ అయితే అవుతాయి, కానీ యూట్యూబ్ మానిటైజ్ చేయడానికి, బ్రాండ్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఇవి అస్సలు హెల్ప్ కావు. యూట్యూబ్ లో ఇలా వీడియో చేయడం వల్ల ఎక్కువ యాడ్స్ పెట్టడానికి అవసరమైన కంటెంట్ ఉండదు. సిపిఎం కాస్ట్ పర్ 1000 వ్యూస్ కి చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 5 to 10 రూపీస్ మాత్రమే. బ్రాండ్స్ వాళ్ళు కూడా టైం పాస్ కంటెంట్ క్రియేటర్స్ కి పెద్దగా వాల్యూ అయితే ఇవ్వరు. పార్ట్ 2 ఏంటంటే ఫేస్లెస్ అండ్ లో వాల్యూ కంటెంట్. ఫేస్లెస్ వీడియోస్ వితౌట్ వాయిస్ ఆర్ వాల్యూ, లైక్ న్యూస్ రికాప్, స్టేటస్ వీడియోస్, ర్యాండమ్ ట్యాగ్స్ విత్ రోబోట్ వాయిస్ ఇలాంటివి చాలా మంది చేస్తారు. అయితే ఇలాంటి వాటికి ఆడియన్స్ ఎంగేజ్ అవ్వరు అండ్ రిటెన్షన్ కూడా తక్కువగా ఉంటుంది. యూట్యూబ్ లో ఆడియన్స్ రిటెన్షన్ అండ్ వాచ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తు పెట్టుకోండి. ఫేస్ చూపించకుండా, అథెంటిక్ వాయిస్ ఇవ్వకుండా మీరు వీడియో చేస్తే ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వదు, అలాగే రెవెన్యూ కూడా మీకు రాదు. థర్డ్ 1 ఏంటంటే రీల్స్ ఆర్ కాపీరైట్ కంటెంట్. వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేసి అప్లోడ్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ క్రికెట్, ఐపీఎల్, మూవీ క్లిప్స్, సాంగ్స్, టీవీ షో క్లిప్స్ ఇలాంటివి అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువగానే వస్తాయి, కానీ యూట్యూబ్ అలాంటి వీడియోస్ కి యాడ్స్ రన్ చేయదు, ఎందుకంటే అవి కాపీరైట్ కంటెంట్ అన్నట్టు. అండ్ యూట్యూబ్ ఇలాంటి వీడియోస్ ని డిమానిటైజేషన్ కూడా చేస్తుంది. లాంగ్ టర్మ్ లో ఛానల్ అస్సలు గ్రో అవ్వదు. సో మానిటైజేషన్ కూడా రిజెక్ట్ అవుతుంది. పార్ట్ 4 ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ మేక్ మనీ. ఇది మన మెయిన్ టాపిక్. ఐ వాల్యూ. ఒరిజినల్ కంటెంట్ వీడియోస్ చేస్తే మనమైతే గట్టిగా అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. బికాస్ మీరు నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ టెక్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, ఫిట్నెస్, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఫేస్ చూపిస్తూ మీ వాయిస్ తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. ఆడియన్స్ కి బెనిఫిట్ ఉన్న టాపిక్స్ మీద మీరు వీడియోస్ అనేది క్రియేట్ చేయండి. లైక్ ట్యుటోరియల్స్, అవుటాస్, రివ్యూస్ ఇలాంటివి. మీరు లాంగ్ టర్మ్ కంటెంట్ చేస్తే మీ యొక్క ఛానల్ అనేది గ్రో అవుతుంది. మీరు లాంగ్ టర్మ్ కంటెంట్ చేస్తే గ్రో ఉంటుంది, అలాగే ఐసిపిఎం కూడా ఉంటుంది. సో దట్ మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫైనాన్స్ ఛానల్స్ కి 1K వ్యూస్ కి 50 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు వస్తాయి. అలాగే ఎడ్యుకేషన్ ఛానల్స్ కి 1K వ్యూస్ కి 30 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు వస్తాయి. అదే టెక్ లేదా ప్రోడక్ట్ రివ్యూ ఛానల్స్ బ్రాండ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. సో దట్ మీకు కొలాబరేషన్స్ కూడా ఎక్కువగా వస్తాయి. సో అందుకే చెప్తున్నా, ఇంకా మీరు టైం పాస్ వీడియోస్ చేస్తుంటే గనక అవి ఆపేసి ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటి టాపిక్స్ మీద వీడియో చేయండి. మీరు బెటర్ గా ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. అదే టైం పాస్ వీడియో చేస్తే గనక మీకు ఇన్కమ్ రాదు. ఇదైతే చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా డిమానిటైజేషన్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి.
మరొక మంచి టిప్ తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.